మొన్ననే వచ్చినప్పటి నుండి మా అక్క నా కోసం ఏదో ఒకటి చేస్తూనే ఉంది. నేను ఇప్పుడు మా అక్క బావ కోసం పావ్ బాజీ చేశాను. మీకు కావాల్సిందైతే కూరగాయలు ఆలు, క్యారెట్, టమాటో, ఆనియన్ ఇలా ఇంట్లో ఏముంటాయి అవి కట్ చేసుకోండి. దీంట్లో అయితే బఠానీ టేస్ట్ బాగుంటది. ఇంట్లో లేకపోతే వెళ్ళి తెచ్చుకొని కానీ స్కిప్ చేయకండి. తర్వాత స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టండి. దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. దాంట్లో కొంచెం బటర్ వేసుకోండి. మీరు నాలాగా లేజీ అయితే ఈజీగా ఇంట్లోనే ఈ పావ్ బాజీ ప్రిపేర్ చేసుకొని తినండి. టేస్ట్ బాగుంటుంది అండ్ పైసలు కూడా మిగులుతాయి. దాని తర్వాత కొన్ని ఆనియన్స్ వేసుకోండి. అవి మంచిగా వేగాలి. ఎవరైనా బ్యాచులర్స్ ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా మీరు కూడా ఈ ట్రై చేసి మీ రూమ్మేట్స్ అందరికి పెట్టండి. మళ్ళీ చేసి పెట్టమని అడిగే వాళ్ళకైతే పెట్టకండి గైస్. ఒక్కరే ఉన్నప్పుడు చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఆనియన్స్ వేగేలోపు ఏదో ఒక సోది చెప్పాలి. మీరు కూడా ఎవరికైనా ఏదైనా చెప్పండి. లేదు అంటే మొబైల్లో ఏదో ఒకటి చూసుకోండి. ఆ లోపు ఆనియన్స్ వేగిపోతాయి. వేసే ముందు కొంచెం ముందు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత టమాటాలు వేయండి. అప్పుడే పావ్ బాజీ బాగుంటుంది. టమాటాలు వేయడం కూడా ఒక కళ గైస్. నన్ను చూసి నేర్చుకోండి ఎలా వేయాలో. ఇలా వేయాలన్నమాట. వేసుకొని కలిపేసి అది కొంచెం మెత్తపడే వరకు అలానే ఉంచండి. ఈలోపు ఫోన్ ఓపెన్ చేసి ఇంకొక 2 రీల్స్ చూడండి. చూడకపోయినా నాలాగా సోది చెప్పకపోయినా మీ వంట చేసేటప్పుడు మీరే బోరింగ్ గా ఫీల్ అవుతారు. అందుకే ఏదో ఒక సోది చెప్పండి. అలా అని అవి మాడిపోయే వరకు కూర్చోకండి. ముందు జాగ్రత్తతో కొంచెం సిమ్ లో పెట్టుకోండి. ఇప్పుడైతే మీరు కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్ని అందులో వేసేయండి. నేనైతే బీట్రూట్, ఆలు, క్యాలీఫ్లవర్, క్యారెట్ ని వేసుకున్నా. ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలి. ఇవన్నీ ఫ్రై అయ్యేలోపు కొంచెం పక్కకి వెళ్ళిపోండి. మీరు మధ్యలో వచ్చి వాటిని అలా కలుపుకోండి. ఒక 5 or 6 minutes అలా ఫ్రై చేసుకోండి సరిపోతుంది. అనిపిస్తుంది గైస్ ఇవన్నీ కట్ చేయడాలు, వేయించుకోవడాలు, మళ్ళీ ఇవన్నీ తిన్న తర్వాత ప్లేట్లు ఆ గిన్నెలన్నీ కడగాలి. అది ఇంకో పెద్ద బాధ. మంచిగా ఆర్డర్ చేసుకుంటే అయిపోతుంది కదా అని అనుకుంటాం. కానీ చెయ్యాలి, ఉండాలి అని మోటివేషన్ తెచ్చుకొని మరీ వండండి. ఎందుకు ఈ సోదంతా చెప్తున్నామంటే ఏమో గైస్ నాకు కూడా తెలియదు. కుకింగ్ చేసేటప్పుడే కాదు చూసేటప్పుడు కూడా బోర్ కొట్టొద్దు కదా. అందుకే ఇలా చెప్తున్నా అనమాట. సో ఎవరేమనుకోకండి. ఇక నేను ఒక విషయం మర్చిపోయినా. మిమ్మల్ని బయటకు వెళ్ళి బఠానీస్ తెచ్చుకోమన్నా గానీ అవి నానబెట్టమని చెప్పడం మర్చిపోయా. సో ఇప్పుడు నానబెట్టేసుకోండి. వెజిటేబుల్స్ అన్ని వేగాక మనం నానబెట్టుకున్న బఠానీస్ కూడా అందులో వేసేయండి. ఇప్పుడు ఇలా అవుతాయి అనమాట. అవి బీట్రూట్ వేయడం వల్ల 2 యూజెస్ ఉన్నాయి గైస్. ఒకటి మనం చేసిన వంట కలర్ఫుల్ గా కనిపిస్తుంది. అండ్ సెకండ్ థింగ్ హెల్త్ కి కూడా మంచిది కాబట్టి. ఆ తర్వాత ఇందులో సరిపోయినంత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి అండ్ మార్కెట్ లో ఈ చిన్న ప్యాకెట్లు దొరుకుతాయి పావ్ బాజీ మసాలా. అవి కూడా తెచ్చుకోండి. బఠానీ కోసం వెళ్ళినప్పుడే ఈ ప్యాకెట్స్ అన్ని తెచ్చుకోండి. మళ్ళీ వీటి కోసం సపరేట్ గా వెళ్ళకండి. దాని తర్వాత ఇందులో కొంచెం వాటర్ వేయాలి. ఆ వెజిటేబుల్స్ అన్ని మునిగేంత వరకు వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టేయండి. 5 or 6 విజిల్స్ వచ్చే వరకు ఉంచి తర్వాత ఆఫ్ చేయండి. చల్లారిన తర్వాత ఆ విజిల్ తీసి ఓపెన్ చేయండి. దానికి ముందే తీస్తే పేలిపోతుంది. టిప్ మీకు ముందే తెలిస్తే కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమందికి తెలుసో. ఓపెన్ చేయగానే మంచి స్మెల్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తాం. నాకైతే ఏం రాలేదు గైస్. మీకు వస్తే మీరు లక్కీ. తర్వాత పప్పు గుత్తి ఒక స్మాషర్లో తీసుకొని ఇట్లా మంచిగా కొట్టేసుకోండి. అది మొత్తం మెత్తగా అయిపోతుంది. దాని తర్వాత ఒక ప్యాన్ తీసుకొని బటర్ వేసుకొని పైన మనం తెచ్చుకున్న బన్ ముక్క ఇది కూడా తెచ్చుకోవాలి గైస్, మర్చిపోకండి. పావ్ బాజీలో దీన్నే పావ్ అని అంటారు. ఈ విషయం తెలిసిన వాళ్ళు కూడా కామెంట్ చేసేయండి. మంచిగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఇక తీసినంత సేపు మా అక్క ఆ మొహం చూడు మాడిపోయిన బ్రెడ్ ముక్కలా ఉందని తిడుతానే ఉంది గైస్. ఇంకొంచెం లేజీ అని మా అక్కకు కూడా తెలుసు. 2 days వీడియో పెట్టలేదని చెప్పి ఇది వండుతున్నా, అంతేగాని ప్రేమతో ఏం కాదు. విషయం మా అక్కకు కూడా తెలుసు. నేనేం మా అక్క కోసం వండట్లే అని, కానీ మా బావ కోసం అయితే వండుతున్నా. అలాంటి నన్ను రెడీ అవ్వమంటది ఏంది గైస్. నేను అలాంటి లేజీ పీపుల్ కి చాలా కష్టాలు ఉంటాయి. అయినా సరే మనం చేసిన వంటతో ఇంప్రెస్ చేయాలి అని అంటే ఇలా కొంచెం డెకరేట్ చేసుకోండి. దానికైతే చాలా బాగుంది. ఫస్ట్ మా బావకు పెడతా. మా బావ అంతా బొక్క అంటే నేను తింటా. నేను కూడా ఓకే సేఫ్ అని అనుకుంటే మీరు కూడా ట్రై చేయండి. అయిపోయింది. ఇప్పుడు మా బావకు పెడదాం రండి గైస్. మళ్ళీ మా బావ దగ్గరికి అయితే తెచ్చాం. మా బావ తినడానికి కొంచెం భయపడ్డాడు. ఫస్ట్ దన్నుకు పెడదామని చెప్పి తీసుకున్నాడు. వాడు పిన్ని కంటే ముదురన్నమాట. ఫస్ట్ వీళ్ళందరూ తిని వీళ్ళందరూ బతుకుంటే నేను తిందాం అనుకుంటుండు వాడు. అందుకే వాడు తినలేడు. నాకు బావా నీకు రాట్లా అని చెప్పి నేనే బన్ ముక్క తీసి దాంట్లో మంచిగా కర్రీ పెట్టి ఆ బటర్ పెట్టి దాంట్లో మంచి ఆనియన్స్ పెట్టాయి ఇచ్చా మా బావకి. మా బావగారు తిన్నారు. చాలా బాగుంది, సూపర్ ఉంది అని కూడా కాంప్లిమెంట్ ఇచ్చారు. ఇంకా కాంప్లిమెంట్ వచ్చింది కదా అని చెప్పి నేను కూడా బన్ ముక్క తీసుకొని అందులో ఆ బాజీ పెట్టి ఆనియన్స్ పెట్టి నేను కూడా తిన్నా అనమాట. చాలా బాగుంది నిజంగానే. చాలా సింపుల్ గా ఇంత మంచి వంటను రెడీ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను చూపించిన ప్రాసెస్ లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, మర్చిపోకండి. సీరియస్లీ నేను కూడా యూట్యూబ్ వీడియోస్ చూసే చేస్తాను వంట, కానీ నా వేలో నేను చేసుకుంటా అనమాట, ఈజీ వేలో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదే చేత సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ వీడియోలో కలుద్దాం. బాయ్.